100 మంది 10,000 నేరాలట. వేరువేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల మోసాలు, కేసులన్నీ ఒకే చోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు. ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచనట. ఒక 100 మంది కలిసి 10,000 నేరాలు చేసిరట, సైబర్ క్రైమ్స్. నెక్స్ట్ మిగతా వార్తల్లో, ఇక మొన్న వీడు కాల్పులు జరిపిండు కదా, పోలీసు కాల్లోకి గుచ్చుకున్నది కదా, దూసుకెళ్ళింది కదా. దక్షిణాది రాష్ట్రాల్లో 80 దొంగతనాలు చేసిండట. 12 ఏళ్లుగా దోచిన సొత్తుతో విలాసాలు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపిన ప్రభాకర్ నేపథ్యం ఇది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోయిరట. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులున్నాయట. ఇందులో కేవలం 11 చోరీల్లో కొట్టేసిన సొత్తు విలువ దాదాపు 2.5 కోట్లట. జస్ట్ ఒక 11 కేసెస్లోనే 2.5 కోట్ల సొమ్ముని కొట్టేసిండట. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ పబ్బుల్లో గడుపుతూ విలాసాలు చేస్తున్నాడు. శనివారం కాల్పుల ఘటన అనంతరం ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రిమాండ్కు తరలించారు. అతని నుంచి 3 దేశవాళీ తుపాకులు, 451 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన ప్రభాకర్, వాడి ఏజ్ వచ్చి జస్ట్ 30 ఇయర్సే. అతని చిన్నతనంలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరుకు వలసపోయిందట. కొద్ది కాలానికి తల్లిదండ్రులు చనిపోయారట. 9వ తరగతి తరువాత చదువు మానేసిండు. 2013లో 19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఒక ఇంట్లో దొంగతనం చేసిండు. పోలీసులకు చిక్కకపోవడంతో దాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. డబ్బులు అయిపోయే వరకు జల్సాలు చేసి మళ్లీ దొంగతనాలకు పాల్పడేవాడు. ఇలా తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వరుసగా చోరీలు చేస్తున్న ప్రభాకర్ను 2020లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అతనిపైన 60 కేసులున్నాయి. ఈ క్రమంలో జైలుకు వెళ్ళగా అక్కడ ఒక ఖైదీ విపరీతంగా వేధిస్తూ అవమానించేవాడు. విడుదలయ్యాక అతన్ని అంతమొందించాలని ప్రభాకర్ పథకం వేశాడు. 2022 మార్చిలో జైలు నుంచి పరారై పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఆ ఖైదీని చంపేందుకు తుపాకీ కొన్నాడట. చూడండి, ఏపీ నుంచి తెలంగాణకు మకాం మార్చిన ప్రభాకర్ ప్రస్తుతం గచ్చిబౌలిలో ఒక స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. సోషల్ మీడియా, డెబిట్, క్రెడిట్ కార్డులు ఇలాంటివేవి వాడకుండా జాగ్రత్త పడేవాడట. గతంలో జైల్లో తనను వేధించిన తోటి ఖైదీని చంపేందుకు 8 నెలల క్రితం బీహార్ నుంచి 3 తుపాకులు, బుల్లెట్లు తెప్పించుకున్నాడు. ఇళ్లల్లో చోరీలు చేస్తే పాత చరిత్ర ఆధారంగా పోలీసులకు చిక్కే అవకాశం ఉందని భావించి ఇంజనీరింగ్ కాలేజీల మీద దృష్టి పెట్టిండట. ఇటీవలే మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలోని 3 కాలేజీల్లో చోరీలు చేశాడు. అక్కడ లభించిన వేలిముద్రలు ప్రభాకర్వే అని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిపైన నిఘా పెట్టగా శనివారం సాయంత్రం గచ్చిబౌలి ప్రిజం పబ్బు దగ్గర ప్రత్యక్షమైంది. అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి మీద కాల్పులు జరిపిండు. అయినా బెదరకుండా అతన్ని అదుపులోకి తీసుకున్న వెంకట్రెడ్డి, కానిస్టేబుల్ ప్రదీప్ రెడ్డి వీరస్వామిని డీసీపీ అభినందించారట. జస్ట్ ఒక 30 ఇయర్స్ ఏజ్లో 80 దొంగతనాలు చేసినట, కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. జైల్లో ఒక ఖైదీ వేధిస్తే ఖైదీని చంపడానికి హైదరాబాద్కి మకాం మార్చి ప్లాన్ వేస్తున్నాడట. దొరికిపోయింది.